యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులైన అందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండమును దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉంది అని అంటే కనుక, నేను మిమ్ములను ఓదారుస్తాను, దుఃఖాక్రాంతులైన వారందరినీ నేనేం చేస్తాను, ఓదారుస్తాను. దావీదు మనుషుల కొరకు కనిపెట్టాడు. ఓదార్పు దొరికిందా? ఆదరణ దొరికిందా? దొరకలేదండి. కానీ ఎప్పుడైతే దేవుని కొరకు మనం కనిపెడతామో, దేవుని మీద మనం ఆధారపడడానికి ఇష్టపడతామో, అప్పుడు మన జీవితంలో చోటు చేసుకున్నటువంటి దుఃఖము ఏమైపోతుంది? తొలగిపోతుంది. మనం ఓదార్పును పొందుతాం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. సియోనులో దుఃఖించు వారికి అనేటువంటి మాట, ఈ యొక్క మాట, ఈ సియోను అనేది దేనికి సాదృశ్యం? అటు దేవుని యొక్క పరలోక రాజ్యానికి సాదృశ్యం అయితే, ఇక్కడ మన భూమి మీద దేనికి సాదృశ్యం అని అంటే దేవుని యొక్క మందిరానికి సాదృశ్యం. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దుఃఖించే పరిస్థితి అంటూ ఉంటే ఎక్కడ దుఃఖించాలి? సియోనులో, అనగా దేవుని మందిరములోనే నువ్వు దుఃఖపడే పరిస్థితులు ఉండాలి. ఈరోజు నీకు ఎక్కడ పడితే అక్కడ దుఃఖం వచ్చేస్తుంది, ఎక్కడ పడితే అక్కడ బాధలను వెళ్ళగక్కుతున్నావు. అది సెంట్రా, వీధా, లేకపోతే రోడ్డు మీద, ఇక ఏ స్థలం అన్నది మర్చిపోతున్నావు. మనుషుల దగ్గర ఏడ్చి 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 ఉంటున్నావు. కానీ ఓదార్పు పొందగలుగుతూ ఉన్నావా? ఇలా మాట్లాడుతున్నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దుఃఖపడే పరిస్థితి అంటూ ఉంటే ఎక్కడ దుఃఖపడాలి? దేవుని మందిరములోనే. నీవు మందిరములో తక్కువ ప్రార్థన చేస్తావు, మందిరంలో తక్కువ ఏడుస్తావు, బయట ఎక్కువగా ఏడుస్తావు. నేను అంటాను ఒక మాట, మందిరములో కన్నీరు కార్చేవారు బయట కన్నీరు కార్చే పరిస్థితులు ఉండవు. మందిరములో దుఃఖపడేటువంటి వారు మందిరము నుండి బయటికి వెళ్ళిన తర్వాత తమ జీవితాల్లో దుఃఖపడేటువంటి పరిస్థితులు ఉండవండి. దేవుని సన్నిధిలో దుఃఖపడేటువంటి వ్యక్తివి నువ్వు కాగలిగితే ఈ రోజు నుండి అయినా నీ జీవితంలో అనేక విషయాల్లో దుఃఖపడే పరిస్థితులు తగ్గిపోతా ఉన్నాయి. ఆమెన్ చెప్పండి. ఈ నా మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు నమ్ముతున్నవి మాట, ఈ రోజు నుండి సీయోనులో దుఃఖపడేటువంటి ఆ ఉన్నతమైన ఆత్మీయత నువ్వు కలిగి ఉండు. మనుషుల దగ్గర దుఃఖపడడం మానే, మనుషుల దగ్గర ఏడవటం మానే, మనుషుల దగ్గర కన్నీరు కార్చే దగ్గర నుండి. ఎందుకనంటే నీ యొక్క దుఃఖాన్ని అర్థం చేసుకునేటువంటి వారి దగ్గర నువ్వు దుఃఖపడడం అనేది మేలు కదా. ఈరోజు మనుషుల దగ్గర నువ్వు చెప్పి చెప్పి ఉంటున్నావు నీ బాధలు, కానీ కొన్ని వారికి అర్థమవుతున్నాయి, కొన్ని వారికి అర్థం కావట్లే. కొన్ని వారు అర్థం చేసుకోగలుగుతున్నారు, కొన్ని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈరోజు మనుషులకు మన బాధ అర్థం కాదండి, మనుషులకు మన వేదన అర్థం కాదు, మనుషులు మనం ఎందుకు కన్నీరు గారుస్తున్నామో అర్థం చేసుకోలేరు. మనకు వేదన ఏంటో వారికి సరిగా తెలియదు. కానీ ఈరోజు నీ హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుని దగ్గర నీ బాధను చెప్పు. అలాంటి దేవుని యొద్ద నువ్వు దుఃఖపడు. ఆ దుఃఖానికి ప్రతిఫలం ఉంటుంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు, సియోనులో దుఃఖించు వారికి నేను ఉల్లాస వస్త్రములు ధరింపజేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. బూడిదకు ప్రతిగా నేను పూదండను నేను ఇస్తాను, ఒక ఘనతనిస్తాను. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఒక రకమైన తగ్గింపు జీవితాన్ని కలిగి నువ్వు ప్రార్థన అనుభవం కలిగి ఉండు. తప్పకుండా నేను నిన్ను ఘనపరుస్తానని ప్రభు మాట్లాడుతున్నాను. అంత మాత్రమే కాదు, దుఃఖమునకు ప్రతిగా నేను ఆనంద తైలాన్ని, నేను ఆనందాన్ని ఇస్తాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈయన మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, భారభరితమైనటువంటి ఆ సమస్యలతో ఈరోజు ఇతర వలన కలుగుతున్న సమస్యలను బట్టి ఈరోజు నువ్వు కృంగిపోతున్నట్లయితే, బాధలను అనుభవిస్తున్నట్లయితే కనుక, ఓదార్పు నొందని పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే,
ఈ యొక్క దుఃఖాన్ని బట్టి సరిగా నిద్రపోలేకపోతావు, నీ దుఃఖాన్ని బట్టి, ఈ బాధలను బట్టి సరిగా నువ్వు తినలేకపోతా ఉన్నావు. ఈ యొక్క దుఃఖాన్ని బట్టి, బాధలను బట్టి నీ పని నువ్వు సరిగా చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఏ పని చేసినా ఇదే దుఃఖం, నువ్వు ఏ పనిలో ఉన్నా ఇవే బాధలు, కష్టాలు గుర్తుకొస్తే, బాధలు గుర్తుకొస్తే, నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఆ ఒడిదుడుకులన్నీ కూడా గుర్తుకొస్తే ఆ పని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం, ఆ పనిని వెంటనే ఆపేసేయడం, ఇక మంచం ఎక్కి ఏడ్చుకుంటూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయా ఈరోజు నీ జీవితంలో? ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, మరికొంతమంది పిల్లోస్ నానిపోయే విధంగా ఏడుస్తారని రాత్రులు అయితే, పగలస్తమానం పెద్ద పుల్లు వేషం వేసుకుని తిరుగుతారు, నాకేం బాధలు లేవన్నట్టుగా తిరుగుతారు. కానీ రాత్రి అయితే వారిలాగా ఏడ్చేవారు మరొకరు ఇంకొకరు లేరేమో, వారికి ఉన్నంత బాధలు మరొకరికి ఎవరికి లేవేమో అన్నట్లుగా వారు అంతగా ఏడుస్తారు. ఈరోజు కొంతమంది తెలిసండి నాకు, చాలా వేదనతో వారు బ్రతుకుతున్న పరిస్థితులు ఉన్నాయి, చాలా దుఃఖముతో వారు బ్రతుకుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నువ్వు దుఃఖపడద్దు, మనుషుల దగ్గర దుఃఖపడద్దు, మనుషుల యొక్క ఆదరణ కొరకు, ఓదార్పు కొరకు నువ్వు ఎదురు చూడొద్దు. సియోనులో మాత్రమే నువ్వు దుఃఖించు, దేవుని యొక్క మందిరములో నువ్వు కన్నీరు కార్చు. ఎందుకనంటే అక్కడ కార్చినటువంటి ఆ కన్నీరుకు విలువ ఉంటుంది, అక్కడ చేసినటువంటి ఆ ప్రార్థనకు విలువ ఉంటుంది, అక్కడ నీ బాధకు అర్థం ఉంటుంది. మనుషుల దగ్గర నువ్వు బాధపడినా సుఖం లేదు. మనుషులు అర్థం చేసుకున్నట్టుగా ఉంటారు, కానీ లేనిపోని వంకలెడతారు మన బాధ అంతా విని, లేనిపోని మాటలు మనం అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడతారు. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను, మనుషులు బాధ అంతా విని సరే అనేసి వెళ్ళిపోతారు, అవునా? కానీ దేవుని దగ్గర బాధను వెళ్ళగెక్కావనంటే దేవుడు బాధ అంతా విని మౌనంగా ఉండేటువంటి దేవుడు కాదైనా. ఈ ప్రత్యేకమైన సమయంలో నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన నిన్ను ఓదార్చగలిగినటువంటి దేవుడు. ఆయన